మార్క్ 2025 నవంబర్ 14 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీ జన్ సురాజ్తో తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. మొత్తం 238 స్థానాల్లో పోటీ చేసిన జన్ సురాజ్ పార్టీ కేవలం ఓడిపోవడమే కాదు, 236 స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. అప్పట్లో రాజకీయ విశ్లేషకులంతా ఒకే మాట చెప్పారు: పీకే రాజకీయ ప్రయోగం ముగిసింది, ఇక బీహార్ను వదిలి వెళ్లిపోతారు అని. కానీ రాజకీయాల్లో అంతిమ ఓటమి అనేది ఉండదని, సరైన వ్యూహం ఉంటే తిరిగి నిలబడొచ్చని కేవలం 9 నెలల్లోనే నిరూపించారు ప్రశాంత్ కిషోర్. బీజేపీకి కంచుకోటగా భావించే బాంకీపూర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి అందరి దృష్టిని మళ్లీ తన వైపు తిప్పుకున్నారు. అయితే అంత పెద్ద ఓటమి తర్వాత కేవలం 9 నెలల్లో ఇంత భారీ కంబ్యాక్ ఎలా సాధ్యమైంది? ఏ తప్పులు సరిదిద్దుకున్నారు? బాంకీపూర్ విజయం భవిష్యత్ బీహార్ రాజకీయాలకు కొత్త సంకేతమా? ఓటమిని అంగీకరించిన నాయకుడు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే చాలామంది రాజకీయ నాయకుల్లా కారణాలు వెతకలేదు, ఈవీఎంలను నిందించలేదు, ప్రత్యర్థులను తప్పుబట్టలేదు, ప్రజల తీర్పును ప్రశ్నించలేదు. అదే సమయంలో మరో ప్రచారం మొదలైంది: పీకే బీహార్ వదిలి వెళ్లిపోతారు అని. అయితే ఆయన ఒక్క మాటతో ఆ ప్రచారానికి తెరదించారు: బీహార్ను మార్చే వరకు నేను ఈ నేలను వదలను అని. ఈ ప్రకటనతోనే తన రాజకీయ ప్రయాణం ఇంకా ముగియలేదని, అసలు పోరాటం ఇప్పుడే మొదలైందని స్పష్టం చేశారు. ఆ ఓటమి తర్వాత ఆత్మ పరిశీలనతో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఓటమి తర్వాత ప్రశాంత్ కిషోర్ రాజకీయ సభలకు వెళ్లలేదు. మహాత్మాగాంధీ చంపారన్ ఉద్యమానికి చారిత్రక గుర్తుగా నిలిచిన బితిహర్వా ఆశ్రమానికి వెళ్లి ఒకరోజు మౌనవ్రతం పాటించారు. ఈ చర్యను చాలామంది రాజకీయ ఆత్మ పరిశీలనగా అభివర్ణించారు. ఆ తర్వాతే బీహార్ నవనిర్మాణ యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డ్, ప్రతి ఇంటికి వెళ్లాలన్న లక్ష్యంతో కొత్త ప్రణాళిక రూపొందించారు. ఇది కేవలం యాత్ర కాదు, ప్రజలతో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించుకునే ప్రయత్నమని ప్రజలకు అర్థమైంది. కేవలం మాటలకే కాదు, వ్యక్తిగత త్యాగానికి ప్రాధాన్యమిచ్చారు పీకే. రాజకీయాల్లో ప్రజలు ఎక్కువగా వినే మాట త్యాగం, కానీ దాన్ని ఆచరణలో చూపించడం అరుదు. ప్రశాంత్ కిషోర్ తన సంపాదనలో 90% జన్సురాజ్ పార్టీకి ఇస్తానని ప్రకటించారు. ఢిల్లీలోని తన నివాసాన్ని వదిలేశారు. గత 20 ఏళ్లుగా కూడబెట్టుకున్న ఆస్తులను కూడా పార్టీ కోసం వినియోగిస్తానని వెల్లడించారు. అంతేకాదు, పార్టీ కార్యకర్తలందరూ 1000 రూపాయల చొప్పున విరాళం ఇవ్వాలని కోరారు. దీనివల్ల పార్టీపై యాజమాన్య భావన కార్యకర్తల్లో పెంచాలన్న లక్ష్యాన్ని అందరికీ కలిగించారు. విలాసవంతమైన జీవితం నుండి ఆశ్రమ జీవితం వైపు ప్రయాణం మళ్లించారు. ఈ ఏడాది మే పాట్నాలోని తన అధికార నివాసాన్ని వదిలి బీహార్ నవనిర్మాణ ఆశ్రమంలో నివసించడం ప్రారంభించారు. ఇది ఒక రాజకీయ సందేశం కూడా. ప్రజల మధ్య ఉండాలంటే రాజకీయ నాయకుడు కూడా వారి జీవనశైలికే దగ్గరగా ఉండాలి అన్న భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొన్ని తప్పులను గ్రహించారు. 2025 ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ ప్రచారాన్ని ప్రధానంగా ఐటీ నిపుణులు, మాజీ జర్నలిస్టులు, సోషల్ మీడియా నిపుణులు నడిపించారు. సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరిగినా బూత్ స్థాయిలో మాత్రం పార్టీ కనిపించలేదు. ఇదే ప్రధాన బలహీనతగా గుర్తించారు ప్రశాంత్ కిషోర్. దాంతో 1300 మంది ఉద్యోగులను తొలగించి 250 మంది అంకిత భావం కలిగిన వాలంటీర్లతో కొత్త బృందాన్ని నిర్మించారు. ప్రచారం కంటే ప్రజల మధ్య పనిచేసే కార్యకర్తలపైనే దృష్టి పెట్టారు. జిల్లా నుంచి బూత్ వరకు వ్యూహం మార్పు చేశారు పీకే. ముందు జిల్లా స్థాయి కమిటీలు, ఇప్పుడు బూత్ స్థాయి బృందాలు. ప్రతి బూత్కు 100 మంది చొప్పున బాధ్యతలు. 4 బూతులకు ఒక కేంద్రం. రోజు సమీక్ష, ప్రతి ఇంటికి చేరే ప్రయత్నం. ఇది ఎన్నికల మేనేజ్మెంట్ కాదు, క్యాడర్ నిర్మాణం. ఈ మార్పే బాంకీపూర్ విజయానికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రయత్నాల ద్వారా ఈసారి తానే అభ్యర్థి అనే ముద్ర వేశారు.
గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్టార్ క్యాంపెయినర్ మాత్రమే. ఈసారి మాత్రం స్వయంగా బరిలోకి దిగారు. సరైన వ్యక్తులు, సరైన ఆలోచన అనేటువంటి నినాదంతో ప్రజల ముందుకొచ్చారు. నాయకుడు ముందుండి పోరాడితేనే కార్యకర్తల్లో నమ్మకం పెరుగుతుందనే అంశాన్ని ఆయన గుర్తించారు. బాంకీపూరే ఎందుకు అనే ప్రశ్న రావచ్చు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు ఇది సాంప్రదాయ నియోజకవర్గం. దాదాపు ఓటమి అసాధ్యమనే స్థాయి. అలాంటి చోటే పోటీ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించారు. అలాగే నేను బీజేపీకి అనుకూలం కాదు అనే సందేశాన్ని కూడా బలంగా ఇచ్చారు. తాజా గెలుపులో 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఎన్డీఏ మహాగఠబంధన్లకు ప్రత్యామ్నాయంగా తనను ప్రజల ముందుంచడం. రెండోది, యువత అసంతృప్తిని రాజకీయ అవకాశంగా మార్చుకోవడం. పేపర్ లీకులు, ఉద్యోగ సమస్య, విద్యా వ్యవస్థపై అసంతృప్తి ఇలాంటి అంశాలను ప్రధాన అజెండాగా మార్చారు. ఇక మూడోది, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టడం. ట్రాఫిక్, నీటి నిల్వలు, ఉద్యోగాలు, విద్య, వలసలు, ప్రజల రోజువారీ సమస్యలనే ప్రచారంలో ముందుకు తెచ్చారు. బాంకీపూర్ విజయం అంటే బీహార్ విజయం ఖాయమేనా? ఈ ప్రశ్న ఇప్పుడు అత్యాశ అవుతుంది. బాంకీపూర్ ఒక నగర నియోజకవర్గం. కానీ బీహార్లో దాదాపు 90% మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. నగర ఓటర్ల ఆలోచన, గ్రామీణ ఓటర్ల అభిరుచులు పూర్తిగా భిన్నం. అదే కాకుండా బీహార్ రాజకీయాల్లో ఇప్పటికీ కుల సమీకరణాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆ స్థాయిలో జనసురాజ్ పార్టీకి ఇంకా బలమైన కేడర్ లేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 2025 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన ప్రశాంత్ కిషోర్ ఆ ఓటమి నుంచి పారిపోలేదు. అదే ఓటమిని పాఠంగా మార్చుకున్నారు. వ్యూహం మార్చుకున్నారు, జట్టును మార్చుకున్నారు, ప్రచారాన్ని మార్చుకున్నారు, ముఖ్యంగా తనను తాను మార్చుకున్నారు. బాంకీపూర్ విజయం బీహార్ అధికారానికి గ్యారంటీ కాకపోవచ్చు, కానీ ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ నాయకుడు ఇకపై బీహార్ రాజకీయాల్లో నిర్లక్ష్యం చేయలేని శక్తిగా మారుతున్నారనే సంకేతాన్ని మాత్రం బలంగా ఇచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్క ప్రశ్నపైనే ఉంది. ఈ కంబ్యాక్ను ప్రశాంత్ కిషోర్ రాష్ట్రవ్యాప్త విజయంగా మార్చగలరా? లేక బాంకీపూర్ విజయమే ఆయన రాజకీయ గరిష్ట విజయంగా మిగిలిపోతుందా? దానికి సమాధానం చెప్పేది రానున్న బీహార్ రాజకీయాలే.